ధ్యాన తలాలు ఎన్నెన్నో. ధ్యానాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టలేం. అది నిరంతర సాధనగా ఉండాలి. ప్రతి నిమిషం ఏమరపాటు లేకుండా ఎరుకతో, జాగృతితో, ధ్యాసతో ధ్యానం ఉండాలి. కానీ మధ్యలో మనస్సు మీతో ఆడుకుంటుంది. ఉదయం ధ్యానం చేస్తారు, ఇక దాన్ని రోజంతా పక్కన పెట్టేస్తారు, లేదా గుళ్ళో ప్రార్థనలు చేస్తారు, తర్వాత మర్చిపోతారు. పూర్తిగా మర్చిపోయి ధ్యాస, ధ్యానం, జాగరూకత అనేవి కొంచెం కూడా లేకుండా ఒక రకమైన సమ్మోహన నిద్రతో ఈ రోజువారీ వ్యవహారాల్లో మళ్ళీ పడిపోతారు. 23 గంటల పాటు ధ్యానరహిత స్థితిలో ఉంటూ 1 గంటలో ధ్యాన స్థితిలో ఎలా ఉండగలరు? చైతన్యం నిత్య చైతన్యమైనది. అదొక నది. రోజంతా ధ్యానంలో ఉంటేనే ఆ వికాసం మీలో కలుగుతుంది. ధ్యానం ద్వారా కరుణ కలుగుతుంది. మిమ్మల్ని దీర్ఘ ఏకాగ్రతలోకి తీసుకెళ్లేది ఏ ధ్యానమైనా కూడా అది తప్పుడు ధ్యానమే. ఎందుకంటే అది మీలో కరుణను పుట్టించదు. అందులో మీరు రాను రాను వికసించడానికి బదులుగా కుచించుకుపోతారు. ఏదో ఒక దాని మీద మనసు లగ్నం చేసి, ఏకాగ్రం చేసి మీ చైతన్యాన్ని సంకుచితపరుస్తున్నారంటే మిగతా సమస్త అస్తిత్వాన్ని బహిష్కరిస్తూ బిందుమాత్రులు అవుతున్నారు. ఇది మీలో మరింత ఒత్తిడిని, ఉద్వేగాన్ని పుట్టిస్తుంది. అందుకే ఆ పదాన్ని అటెన్షన్ అన్నారు. అంటే దీన్ని విడదీసి చూస్తే ఎట్ టెన్షన్ అని అర్థమవుతుంది. ఏకాగ్రత ధ్యానం కాదు. ఏకాగ్రత వల్ల ఉపయోగాలు ఉన్నాయి, కానీ అది ధ్యానం కాదు. శాస్త్రీయ పరిశోధనలలో, ప్రయోగశాలల్లో మీకు ఏకాగ్రత అవసరమవుతుంది. అన్నిటినీ వదిలేసి ఏదో ఒక సమస్యపై మనసును పూర్తిగా, మిగతా ప్రపంచాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా లగ్నం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చే సమస్య ఏమిటంటే మిగతా ప్రపంచాన్ని వదిలేసి మీ ప్రపంచం పైన మాత్రమే దృష్టి నిలుపుతారు. ఏకాగ్రులు ఎప్పుడూ పరధ్యానంలో ఉంటారు. ఎందుకంటే సమస్త ప్రపంచంతో వెల్లడిగా ఉండటం వారికి తెలియదు. ధ్యానం అంటే విరామం. తనలో తాను విశ్రాంతి పొందాలి. మీరు ఎంత విశ్రాంతి పొందితే అంత నమ్యతను, సున్నితత్వాన్ని మీలో మరే అనుభూతి చెందుతుంటారు. అంతలోనే అస్తిత్వం మీలో సునిశ్చితంగా ప్రవేశించడం మొదలు పెడుతుంది. మీరు ఇప్పుడు శిల కాదు. మీరు ఎన్నో ద్వారాలు తెరుచుకుంటాయి. విరామం మిమ్మల్ని నిష్కర్తగా, నిశ్చలంగా ఉండే స్థితిలో పడేందుకు అనుమతిస్తుంది. విరామం అంటే అదే మరి. మీరు ఏదైనా చేస్తూ కూర్చుంటే ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ కేవలం విరామంగా ఉంటూ విరామపు అనుభూతిని ఆనందిస్తుంటారు. మీలో మీరు విశ్రాంతి పొందండి. కళ్ళు మూసుకోండి. వినండి. కేవలం వినండి. మీ చుట్టూ జరిగేదంతా వినండి. దేనికోసమూ కలత చెందే అవసరం లేదు. కలతపడిన క్షణాన్ని మీరు ఈ అస్తిత్వాన్ని నిరాకరిస్తున్నట్లు. తాజాగా యవ్వనంగా మారిపోండి. ధ్యానం అంటే మీ అస్తిత్వాన్ని శుభ్రపరుచుకునే ప్రయత్నమే. మరింత సజీవంగా, సత్వంగా, యవ్వనంగా, చేతనంగా మారేందుకు చేసే ప్రయత్నమే. ధ్యానానికి మీరు భయపడుతున్నారంటే జీవితానికి, చేతనావస్థకు కూడా భయపడుతున్నట్లే. ధ్యానం అంటే కార్యశీలతకు విరుద్ధం కాదు. జీవితం నుండి పారిపోనక్కర్లేదు. అది మీకు ఒక జీవన విధానాన్ని నేర్పిస్తుంది. ఇక్కడ మీరు కర్త కాదు, సాక్షి. ఇదే ధ్యానపు పరమసత్యం.